అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీరు తమ్నేల్ చూసుంటారు, షిరిడి వ్లాగ్ అనమాట. మేము షిరిడిలో పల్లకి సేవ అయింది అండ్ థీమ్ పార్క్ వెళ్ళాము అండ్ వాటర్ పార్క్ వెళ్ళాము. ఈసారి షిరిడి వ్లాగ్, షిరిడి ట్రిప్ కానీ చాలా బాగా వచ్చింది. అండ్ లాస్ట్లో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, అందుకే నేను కొంచెం షూట్ చేయలేకపోయాను వ్లాగ్ కోసం. షార్ట్స్ మాత్రం కొన్ని నేను తీసుకున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వెళ్ళి చూసేయండి ఈ వీడియో. ముందర రోజు కొంచెం షూట్ ఉంటే నేను ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఆ రోజు చరణ్ నా కోసం ఫ్లవర్ తీసుకొచ్చాడు, గుర్తు కోసం అని చెప్పి యాడ్ చేసుకున్నాను ఈ వీడియోలో. సో నెక్స్ట్ డే మార్నింగ్ 5 ఆ టైంకి లేచాను నేను, దీపం అది పెట్టేసుకుని పెద్దంతల్లి గుడికి వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నాను. అంటే నేనే అన్నాను చరణ్ వెళ్దామని. సో పొద్దున్నే వెళ్ళి మంచిగా దర్శనం అది ఫినిష్ చేసుకుని వచ్చేసాము. నైట్ 9కి ట్రైన్ అనమాట. సో చర్లపల్లి వెళ్ళాలి, చాలా గమ్మును స్టార్ట్ అవ్వాలి. సో వచ్చేటప్పుడు మంచిగా నాకైతే పూరి తినాలనిపించి పూరి తినేసి వచ్చేసాం అనమాట. నేను ఎక్కువ పెద్దగా షూట్ చేయలేదు. అండ్ మేము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అక్కడ చేరుకున్నాము. అత్తయ్య వాళ్ళు ముందరే వచ్చేసారు. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళు మాల వేసుకున్నారనమాట, సాయి మాల 21 days. సో ఇక్కడికి వచ్చాక పల్లకి సేవ అయ్యాక తీస్తారనమాట. ఇక్కడ మేము వచ్చాము 12 అయింది. అండ్ అత్తయ్య గారు వాళ్ళు ముందర రోజే వచ్చేసారు కదా, సో భోజనాలు అది పెట్టారనమాట. దానికి కావాల్సినవన్నీ నైటే అన్నీ ప్రిపేర్ చేసుకుని కూరలు అవన్నీ ఒక 300 members వరకు అయ్యారు భోజనాలకి. సో భోజనాలు పెట్టేసి పువ్వులు గుచ్చేసారనమాట పల్లకి కావాల్సినవన్నీ. సో బ్యాండ్ వాళ్ళందరూ రెడీగానే ఉన్నారు. సో నేను ఇక్కడ పల్లకిని రెడీ చేస్తున్నాము, నేను శ్రావణక్క. సో బంతిపూలన్నీ గుచ్చి ఉంచడం వల్ల మాకు ఈజీ అయిపోయింది. ఇంకా అందరు రెడీ అయ్యి వచ్చేయడమే. అందరూ వైట్ అండ్ ఆరెంజ్ థీమ్ అనమాట. ఇక్కడ పెట్టి పూజ చేసి అప్పుడు పల్లకిని తీస్తారు, వినాయకుడికి పూజ చేస్తారనమాట. అండ్ షిరిడిలో పల్లకి సేవ చరణ్, తరుణ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, మావయ్య గారు అత్తయ్య గారు. ఇది 63వ పల్లకి సేవ అనమాట. దీని గురించి క్లియర్గా నేను షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ వెళ్ళినప్పుడు పల్లకి ఫుల్ వీడియో పల్లకి సేవ గురించి అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా చేస్తారు అనేది మొత్తం నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పూర్తిగా వీడియో తీసి పెడతాను. ఇప్పుడు అంతగా నాకు వీడియో చేయడం అవ్వలేదు. సో ఇప్పుడు మా మామయ్య గారు చెప్తారు. రాజ్ కుమార్ గారు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బిల్డింగ్ ఆయనే ఓనరు. ఆయన ఇట్లాంటి ఈ ఊళ్ళో మాకు ఏం జరిగింది ఎవరు తెలియదు, ఏం కావాలో కూడా తెలియదు. రాజ్ కుమార్ గారు సహాయ సహకారాలతో మనం కార్యక్రమాలు చేస్తాం. చక్కగా ప్రతి ఒక్కరు కూడా పల్లకి ఉత్సవం పాల్గొని అందరూ పల్లకి మొయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా పల్లకి మొయ్యాలి, అర్థమైనా? ఇందాక చెప్పాను కదా, గురువుకి పల్లకి మోయడం అంటే చాలా ఇష్టం, ఊరేగించడం అంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ పల్లకి మొయ్యాలి. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై, సాయినాథ్ మహారాజ్ కి జై. స్టార్ట్ అయితే అయిపోయింది పల్లకి సేవ. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి బాబాకి హారతి ఇచ్చి అన్నీ చేసే వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారు. స్టార్టింగ్ అందరు రారు, కానీ తర్వాత నుంచి అందరు వస్తారు. ఈసారి ప్రత్యేకంగా కోలాటం వాళ్ళు యాడ్ అయ్యారనమాట. ఒక 10 మంది వరకు చాలా బాగా చేశారు కోలాటము. అండ్ చాలా మంది గురువారం అయితే బాగా ఎక్కువగా దారిలోనే చాలా మంది యాడ్ అవుతారు అనమాట, వేరే వేరే పల్లకీలు పట్టుకుని అండ్ థీమ్ డ్రెస్సెస్ వేసుకుని
చాలా మంది డాన్స్లు వేస్తారు. మేము ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఆ గ్రూప్ వాళ్ళు మా గ్రూప్ లోకి వచ్చి అలా కూడా డాన్సులు చేస్తాము. లాస్ట్ టైం అయితే అలాగే జరిగింది. సో ఇక్కడ బ్యాండ్ వాళ్ళు కానీ ఆ గుర్రం కానీ అన్ని కూడా ఆ షిరిడి సాయిబాబాకి ఎవరైతే చేస్తారో వాళ్ళే వచ్చి చేస్తారనమాట. చాలా బాగా కొడతారు డ్రమ్స్. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. అత్తయ్య వాళ్ళు అంటే అలా ఫస్ట్ టైం అనమాట, మాకు తెలీదు ఆ అక్క వాళ్ళు పెళ్ళయ్యే వరకు కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది అని. సో నైట్ అయితే ఆ పల్లకి సేవ అయిన నైట్ అనమాట, క్రికెట్ ఆడుకున్నారు మగవాళ్ళు అయితే. మేమైతే మంచిగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనుకోకుండా అక్క నేను శ్రావణక్క బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నాము. సో వాళ్ళ వీడియోస్ అంటే వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి. శ్రావణక్కకి ఛానల్ ఉంది, అక్కకు కూడా అక్క బావ గారికి ఒక ఛానల్ ఉంది. సో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కోసం అంటే ఛాలెంజెస్ చేసాము. 100 రూపీస్ ఛాలెంజ్ అని, 200 రూపీస్ ఫుడ్ ఛాలెంజ్ అని చేసామన్నమాట. ఆ ఛాలెంజ్ తో పాటు మేము కూడా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. ఈసారి ప్రతిసారి ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు వచ్చి 1 డే ఉండి వెళ్ళిపోతారు, లేకపోతే 2 డేస్ ఉండి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమైందంటే మేము కొంచెం 1 డే లేట్ వెళ్ళాం, కానీ రిటర్న్ మాత్రం అందరం ఒకే రోజు బయలుదేరాం అనమాట. అక్క వాళ్ళు బెంగళూరు, మేమేమో హైదరాబాద్ విత్ అత్తయ్య వాళ్ళతో. సో ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇది. మేము మా కొంచెం దగ్గరే అంటే పర్వాలేదు, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఒక పార్క్ ఉంటుంది అనమాట, చాలా పెద్దది. సో అక్కడికి వెళ్ళి మేము ఆడడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ వచ్చి ఒక ఆట ఆడారు వీళ్ళందరూ, ఒకళ్ళ చేయి మీద ఒకళ్ళు పెట్టి కింద చేయి తీసి వాళ్ళు పైన వాళ్ళు కొడతారనమాట. నేను తప్పించుకున్నాను వీడియో తీస్తున్నానని. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ షాక్ ఆట. సో పంటలు వేసుకుంటున్నాం ఇక్కడ అందరం. పంట అయిపోతున్నాం కానీ మా అత్తయ్య గారు అవ్వట్లేదు అనమాట. లాస్ట్ వరకు వచ్చే వరకు అత్తయ్య పంట అవ్వలేదు. అందుకని ఆవిడ ఎక్కడ దొంగ పెట్టాల్సి వస్తున్నామో అని చెప్పి భయపడుతున్నారు అనమాట. మేము ఆడుతూ పరిగెడుతూ ఆడుతూ అందరం గట్టి గట్టిగా అరుస్తుంటే పక్క నుంచి ఒక వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. సో వాళ్ళు కూడా మాతో ఆడడం స్టార్ట్ చేశారు. ఇంకా ఫన్ ఎక్కువైపోయింది. బట్ కొన్ని బౌండరీస్ అయితే పెట్టుకున్నాము. చాలా పెద్ద పార్క్ కాబట్టి కొంచెం దూరం వెళ్తే గనక వాళ్ళు అవుట్ పెట్టాలని. చీకటి పడే వరకు మంచిగా ఆడుకుని రూమ్కి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే థీమ్ పార్క్ అండ్ వాటర్ పార్క్ వెళ్ళాము. పాసెస్ ఉన్నాయి. వాటర్ పార్క్ లో నేను ఏం షూట్ చేయలేదు, ఫోన్ తీసేసుకున్నారు. సో థీమ్ పార్క్ మొత్తం నేను బ్లాగ్ చేశాను, అది నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ డే మేము ప్రసాదాలయకి వెళ్ళాము అనమాట. అండ్ షాపింగ్ కూడా వెళ్ళాము. అవన్నీ అయితే షార్ట్స్ తీసాను, నేను పెడతాను 1 by 1. అండ్ వాటర్ పార్క్ లో ఎక్కువ తాడవడం వల్ల నా హెల్త్ ఎక్కువ సపోర్ట్ చేయలే, అందుకే వీడియోస్ ఎక్కువ తీలే. అంతే. జర్నీలో అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకున్నా. అంత ప్రొఫెషనల్గా తీయలేదు నేను, బట్ నేను ఈసారి నుంచి ఇంకొంచెం ప్రొఫెషనల్గా అంటే ఇంకొంచెం బాగా తీయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు నాకు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.